మంగళం గోసేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తనోజాయ సార్వభౌమాయ మంగళం. జయ శ్రీరామచంద్ర మహారాజుకి. పాపపుణ్యం అని చెప్పి ఏమని చెప్తున్నాడు? మరి దొంగతనం చేసావు, దోచుకొని పోయి మీ భార్యకి ఇచ్చావు కదా, అవన్నీ మీ భార్యకే ఇస్తున్నావు కదా, మరి ఆ పాపం పంచుకుంటామని అడిగింది పాపం. పెళ్లి చేసుకున్నావు నువ్వు, పరిపాలించే యొక్క యోగ్యత నీది, నీవేం తెచ్చినా నాకే, మేము పాపం తీసుకోను, నాకు డబ్బులు కావాలని నా భార్య. అబ్బా. శ్రీరామ నవమి సందర్భంగా రాముని ఆశీర్వాదాలు అందరిపైన ఉండాలని చెప్పి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటూ రాబోయేటువంటి రోజుల్లో మంచి బంగారు భవిష్యత్తు వచ్చేటువంటి విధంగా ప్రభు మనల్ని ఆశీర్వదించాలని చెప్పి. సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది కాబట్టి దీనికి అంతా ప్రవీణ్ అని, అలాగే కిరణ్, మహేష్ గౌడ్, చాలామంది పెద్దల సహకారంతో ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. వీళ్ళు ప్రతిసారి చేస్తారు, వీళ్ళు ప్రతిసారి మంచి అన్నదాన కార్యక్రమం కానీ, అదేవిధంగా పూజలు కానీ ప్రతి ఒక్కటి. ఈరోజు నేను సనత్ నగర్లో దగ్గర 8 సీతారామ కళ్యాణం అటెండ్ చేసి, ఇక్కడ భగవంతపూర్ ప్రవీణ్ నాకు దగ్గర కాబట్టి కంపల్సరీ రావాలని అంటే ఇక్కడికి రావడం జరిగింది. ఈనాటి సీతారామ కళ్యాణానికి ఎన్నో చేసుకోవాలి. జై శ్రీరామ్. మొదటిగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ బేగంపేటలోని భగవంతపూర్ ఏరియాలో ప్రవీణ్ అన్న గారు చాలా మంచిగా రాముని కళ్యాణం జరుపుతున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలాంటి టైంలో అందరు అన్నతమ్ములు అందరి దగ్గరకు వచ్చి ప్రోత్సహించి మన హిందువుల పండుగల ముందరికి తీసుకెళ్లాలని ఈ విధంగానే ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు బేగంపేట్ భగవాన్ నగర్కి వచ్చినందుకు మాకు చాలా సంతోషం. మా గబ్బర్ సింగ్ టీం పిలిచినందుకు. ఇలా చాలా గ్రాండ్గా మ్యారేజ్ శ్రీరాముల్ని చేస్తున్నారు. మాకు చాలా సంతోషం ఉన్నది. మాకు ఇంటింటికి ఒక్కొక్క డోర్కి ఒక్కొక్క ఈ సమైక్య ధర్మం కోసము ఈ చట్టానికి రావాలంటే డోర్కి ఒక్కొక్కరు రావాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాము. ఇక్కడ ప్రసాదం వాళ్ళందరూ మీరు తీసుకోవాలని మా గబ్బర్ సింగ్ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. జై బజరంగబలి. రామనవమి శుభాకాంక్షలు. నేను ఈ భగవంతపూర్ మన ప్రవీణ్ ఎప్పుడు కూడా ఇక్కడ 10 years నుంచి రామనవమి నిర్వహిస్తుంటాడు. అందరికి అన్నదానం కూడా మంచిగా నిర్వహిస్తుంటాడు. తలసాని శ్రీనివాసరావు గారు ఇవాళ 10 సార్లు కూడా ఇక్కడ వచ్చి విజిట్ చేస్తుంటారు. ఇక్కడ ఘనంగా కూడా సార్ ఎప్పుడు కూడా సహకరిస్తుంటాడు. సార్ 10 సార్లు కూడా ఇక్కడ విజిట్ అవుతాడు. మేము అన్నదానం కార్యక్రమానికి నా వంతు సాయం కూడా ఈ ప్రోగ్రాం కోసం వచ్చిన బస్సు పెద్దలు, మరి బస్సు పబ్లిక్ వచ్చి, ఎందుకంటే మేము ఇప్పుడు కాదు 8 సంవత్సరాల నుంచి మేము భగవంతపూర్ హనుమాన్ టెంపుల్లో ప్రతి ఒక్క ప్రోగ్రాము అందరికీ అన్నదాన కార్యక్రమం కానీ, అన్న ప్రసాదాలు కానీ మేము ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటాం. ఈ హనుమాన్ దేవస్థానం నుంచి మేము ఎంతో ముందుకు వెళ్తున్నాము. ఎందుకంటే పబ్లిక్కి హనుమాన్ దేవస్థానంలో అనుకున్న కోరిక కూడా అవుతుంది. ఎందుకంటే మా 100 సంవత్సరాల గుడి ఈ హనుమాన్ టెంపుల్. ఆ హనుమాన్ టెంపుల్ భగవంతపురం హనుమాన్ టెంపుల్ చైర్మన్ మాట్లాడుతున్నాను. నేను నమస్కారం. నేను భగవంతపురం హనుమాన్ టెంపుల్ చైర్మన్ మాట్లాడుతున్నా. నా పేరు మహేష్ గౌడ్. గత 10 ఏళ్ల సంది హనుమాన్ టెంపుల్ మంచి అభివృద్ధి పొందుతుంది. అందరి బస్తీ అందరి సహకారంతో కలిసిమెలిసిగా కులమతాలు లేకుండా అంతా కలిసిమెలిసి పని మంచిగా అభివృద్ధి చేసుకుంటున్నాము. నమస్కారం. మరి సీతారామాంజనేయ దేవస్థానంలో మేము గత 30 సంవత్సరాల నుంచి ఈ సీతారాముల కళ్యాణం కానీ, మరి హనుమాన్ జయంతి కానీ, మరియు బోనాల పండుగ కానీ, మరి నవరాత్రులు కానీ, మరి వినాయక చవితి కానీ ప్రతి ఒక్క కార్యక్రమాలు ఎంతో ఘనంగా చేస్తూనే ఉంటాం. మరి అన్నదానం కార్యక్రమాలు అన్నీ చేస్తూనే ఉంటాం. మరి రాజకీయ నాయకులు కానీ, మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ ఇచ్చేసి ఎంతో ఘనంగా మేము చేస్తూనే ఉన్నాం. బస్తీ వాసులు కూడా సహకరిస్తూనే ఉంటారు. మరి ఉన్న స్వామి పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయినాను. నాకు కొత్త కాలం నుండి మన కిరణ్ కుమార్ పరిచయం అయ్యారు వేరే స్నేహితుల ద్వారా. అప్పటి నుండి నన్ను అభిమానిస్తూ
అన్నయ్య నువ్వు ఒకసారి రావాలా మా మందిరానికి వచ్చి చూడాలా, మేము ఇలా కార్యక్రమాలు ఎట్లా నడుపుతున్నావు నువ్వు కూడా ఆనందించి చూసినాక ఆయన చెప్పిన దానికన్నా ఎక్కువగా అనుభూతి పొంది ఆనందిస్తున్నాను. ఇట్లనే ప్రతిసారి మాకు ఇన్విటేషన్ వస్తే మేము వచ్చి ఆనందించే భాగ్యం కలగాలని మనసారా కోరుకుంటున్నాం. రాజేష్ శ్రీలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా. ఇన్ని అవతారాలు భగవంతుడు ఏ విధంగా ఎత్తాడో అన్ని పేర్లు ఏమో కూడా ఉన్నాయి. సీతమ్మ వారి పేర్లు సీతమ్మ అని, అనంతం దేవతా విష్ణు ప్రియాణ జానకి రాముడు. అర్థమైందా? శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి. శ్రీ అని యొక్క పేరు సీత అని ఎందుకు పెట్టారంటే భూదేవికి ఉన్నంత యొక్క ఓపిక ఉండాలి. ఎవరైనా పెళ్లి చేసుకుని అడిగిపోతారా? ఏసీ రూమ్లలో ఉండాలి, కార్లలో తిరిగి సేవ చేస్తుంది కదా. 3వ తరానికి ఆయన వంశానికి లాభం పొందుతాడు. అగ్ని వశుప్రభ ఆదిత్యాది తేజోభవ అన్నాడు. ఆదిత్యాది తేజోభవ 3వ తరానికి ఆయన సంతానానికి ఆయన వంశానికి మేలు జరుగుతుంది. దేవాలయంలో కానీ లేని వాళ్ళకి కానీ బీదవాడికి కానీ సమయానుకూలంగా ఏ మానవుడు, దేవుడు ఎక్కడో లేడు, మనలో ఉన్నాడు. ఈ శరీరం ఏదైతే ఉందో మీకు అమ్మనాయన ఇచ్చాడు. ఆ శరీరానికి ప్రాణం పోశాడు భగవంతుడు. ఆ శరీరము ప్రాణం కలిపి జీవనోపాయం చేయాలి. గురువు గారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమః. ఈ రాముల వారి కూడా 2 గురువులు ఉన్నారు. విశ్వామిత్రుడు సృష్టికి ప్రసృష్టి, కోపం ఎక్కువ పాపం. ఆయన చెప్పిందే వినాడు రాముడు. వశిష్ఠవాడు భూత భవిష్యత్తు కాలాన్ని బట్టి చేయాలన్నా వద్దా, చేస్తే ఏ ఫలితం వశిష్ఠవాడు నిదానం. అయితే ఈ రాముడు ఈ లక్ష్మణుడు వీళ్ళంతా ఎందుకయ్యా? లోక కళ్యాణార్థమే కదా. రావణాసుడు కలవాలి, సూర్పురంగన ముప్పు వేయాలి. ఈ లోక కళ్యాణార్థం ఏతుందో ఆ విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుడు ఏత ఉందో ఈ యొక్క యాగాలు వెనకడికి తెలుసా? నీళ్ళు ఎక్కడ ఉన్నాయో, నది ఎక్కడ ఉంటుందో అక్కడే ఋషులు ఉండేవాళ్ళు. దేవాలయాలు ఇప్పుడు కూడా దేవాలయాలు కూడా నదీ తీరంలో ఉన్నాయి. ఎందుకు? రోజు పంచభూతాలు లేకపోతే మన జీవనం గాలి లేకపోతే ఉంటామా, భోజనం లేకపోతే ఉంటామా, నీరు లేకపోతే ఉంటామా? అదేవిధంగా ఇవన్నీ యొక్క పుణ్యం కలగాలంటే ఆ ఋషాలు వశిష్ఠ విశ్వామిత్రులు ఏదైతే ఉన్నారో ఆ నదీ తీరం రోజు యజ్ఞం చేసేవాళ్ళు, యజ్ఞం లేని పూజ చేయనివాళ్ళు. వాళ్ళు చేసిన యొక్క పుణ్య ఫలమే ఈ రోజు మనకి భోజనం జరుగుతూ ఉంది. పాపం అయ్యా మాంగళ్యం తీసుకొని ప్రతి భక్తులందరికీ చూపించండి. భక్తులందరూ కూడా నమస్కారం చేయండి. జై శ్రీరామచంద్ర మహారాజు. నీవు రైట్ చూపించు, ఇక్కడికైనా చూపించు. సీతారామచంద్ర స్వామి యొక్క మాంగళ్యం వస్తుందయ్యా. మీరంతా కూడా మాంగళ్యాన్ని దండం పెట్టుకోండి. జై శ్రీరామ్. జై శ్రీరామచంద్ర మహారాజుకి జై. చేతులు జోడించండి, అందరూ అనండి. శ్రీరామ రామ రామేతి రామే రామ మనోహరే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇంతసేపు మీరు చదివారు కదా, విష్ణు సహస్ర పారాయణం అని ఉంటుంది. అంటే అది
ఓం విశ్వామిత్రాయ నమః. ఓం ప్రియోదాత్తాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఇవేం సత్యనారాయణ స్వామి కట్టాలనుకున్నారు ఒక పొద్దు ఉంది నీకే. ఏంటా కళ్యాణం పోతే వాడి భోజనం ఏర్పాటు చేసి ఉంటారు. ఆయన మంచిగా వచ్చిందని కానీ గట్టిగా అంటలేరు పాపం. చప్పట్లు కొట్టండి. నిలబడిగా సిద్ధమయ్యండి. రామరావాడికి. అవన్నీ సంగతి మనకు అనవసరం. ఏది లేకున్నా మనకు కావాల్సిన అన్నం పచ్చిపులుసు ప్రసాదం ఉంటే శ్రీరామచంద్ర మహారాజ్ ఇది వాళ్ళిద్దరికి కలిసి బ్రహ్మముడి అమ్మ చీర మంచిగా మడత పెట్టి ఇట్లా బ్రహ్మముడి చప్పట్లు కొట్టండి. బ్రహ్మాంగం ప్రియాయ్ సదాచారే పర బ్రహ్మ దేవేభ్య నమో నమః. వేదాగమేదం పురుషం మహంతాయ్ ఆదిత్యవరణే తమసస్తు పారే సర్వాణి. ఓం నమస్తే దేవాయ్. అనంతం దేవతా ఇష్టం ప్రియాణం తదాచారే పరమాత్మానం దేవత ఇష్టం ప్రియాణం. ఈ గణపతి ఫోటోది ఎందుక పెట్టు పెట్టాలి స్వామి, అందుకనే మీరు సమానంగా పెట్టారు. శ్రీరామ ఆ పీట కొంచెం అన్నా జరుపు, రామనవారం కూడా జరుపు, కొంచెం ఇంకా జరుపు అన్నా. ఇక్కడ ఆంజనేయ స్వామి వస్తాడు, అక్కడ లక్ష్మణుడు వస్తాడు. మీరు జరపండి, సీతాదేవి జరపండి కొంచెం. రైట్. సీతమ్మ గారిని జరిపితే ఆంజనేయ స్వామి కూడా పీట మీదకి వస్తాడు. పర్వాలేదు, ముందు కాదు.
కుంకుమ పసుపు తీసుకోండి, అక్షింతలు తీసుకోండి, పూలు తీసుకొని అర్చన చేయండి. రాముల వారికి ఏమో మీరు చేయండి, సీతమ్మ గారికి మీరు చేయండి. ఓం రామాయ రామభద్రాయ అంతరం వేయచ్చు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ శాశ్వతాయ రాజీవలోచనాయ జానకీ వల్లభాయ జైత్రాయ సామిత్రాయ ప్రియదంతాయ వానవీ పర్వత నవాగ్వి సత్యవాచక్రమాయ కౌశల్యేకరవంశీ విరాజ వద పండితాయ విభూషణ పరిత్రాతాయ హరికోదంత గంధన వేదాంతసారో వేదాత్మాయ గౌరవస్తవేషదాయ. నెత్తి మీద కాదు, పాదాలకు అర్చన చేయాలి, పాదాలకు పూలు వేయాలి. కుంకుమార్చన అన్నప్పుడు అమ్మవారి కుంకుమ పాదాలకు వేయాలి, స్వామికి పాదాల దగ్గర వేయాలి. అనండి రామాయ నమః.